ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూన్ 13, 14 తేదీల్లో ఎస్ అనే వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఎస్ అనే వ్యక్తి ద్వారా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడండి, ఒంటరిగా చూసే ప్రయత్నం చేయండి. మేమేం చెప్తున్నాము పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి, స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనంద్ రాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చెయ్యబడును. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లల మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి వీరి జీవితంలో జూన్ 13, 14 తేదీల్లో ఎస్ అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఈ 2 రోజుల్లో జరిగే మార్పులు సాధారణ మార్పులు కావండి. మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే ప్రభావం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకంగా మారబోతున్నాయి. ముఖ్యంగా సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో ఎస్ అనే వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే మీ గుండె ఒక్కసారిగా జల్లుమంటుంది అని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో ఎస్ అనే వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉండబోతున్నారు. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ యొక్క రక్త సంబంధికులు అయితే కాదండి, మీ బంధువుల్లో ఒక్కరన్నమాట. ఈ ఎస్ అనే వ్యక్తి మీకు కాస్త మీరు సంపాదించుకొని కాస్త కుటుంబాన్ని ప్రేమగా చూసుకొని కాస్త పిల్లల్ని మంచిగా చూసుకుంటే వారు ఏంటంటే ఓర్వలేకపోతున్నారు, మీరు పిల్లల్ని కూడా బాగా చదివిస్తున్నారని, కాస్త లైఫ్లో ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతూ ఉన్నారు అని వీరిని చూసి వీరు ఏదో ఒక విధంగా బాగుపడిపోతున్నారు, ఎంతో సంపాదించుకుంటున్నారు. ఇక్కడ వస్తున్నది 10 రూపాయలు అయితే వారు ఏమనుకుంటున్నారు అంటే మీరు 100 రూపాయలు వస్తున్నాయి అని వారు ఊహించుకుంటున్నారు. ఊహల్లో వీరు 1 రూపాయి వస్తుంది అని భావిస్తున్నారు. నెలకు వీరు 10,000 సంపాదిస్తున్నారు అని అపోహలు కూడా పడుతూ ఉన్నారు. ఈ సమయంలో వారి ఊహల్లో మీకు 10,000 వస్తే 50,000 వస్తున్నాయని చెప్పి ఆలోచిస్తున్నారు. ఈ ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి మీ గురించి ఈ విధమైన ఆలోచనల వల్ల మీకు నరదృష్టి అనేది తగులుతుంది. నరదృష్టికి నల్ల రాళ్ళు కూడా పగులుతూ ఉంటాయి. అంటే మీ జీవితంలో మీకు గోడకి 10 రాళ్ళు వేసి కొడితే 1000గా 10 రాళ్ళు తగలకపోయినా ఏదో ఒక రాయైనా సరే ఖచ్చితంగా తగులుతుంది కదా. అయితే అలాగే వారి యొక్క మాటల్లో కూడా ఆ దృష్టి దోషం వల్ల మీ జీవితంలో మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంటే ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు నరదృష్టి అధికంగా పెరిగిపోతూ ఉంది. ముఖ్యంగా మీ జీవితంలో కొన్ని సమస్యలు కూడా నరదృష్టి వల్లనే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. మీ కుటుంబంలో కూడా చిన్న చిన్న కలహాలు, చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీకు పడుకుంటే నిద్ర పట్టకపోవడం,
కాస్త మానసిక పరిస్థితి ఆందోళనగా మారడం కూడా జరుగుతూ వస్తుందండి. కొంచెం టెన్షన్ కూడా ఎక్కువగా అవుతుంది, స్ట్రెస్ కూడా మీకు పెరిగిపోతుంది, ఒత్తిడి కూడా మీకు ఎక్కువైపోతుంది. ఇటువంటివి కూడా ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ జీవితంలో ఎస్ అనే వ్యక్తి కూడా ఒక గుంట నక్క లాంటి తెలివితేటలను అయితే చూపిస్తూ మీతో వారు మీ ఒక మాట చెప్పి మీతో మంచిగా ఉండి మీ నుంచి విషయాలు కూడా రాబట్టి వారి యొక్క బంధుమిత్రులతో మీ గురించి అవన్నీ చెప్పి మీ యొక్క మంచితనాన్ని అలుసుగా వాడుకొని మీ దగ్గర గల తెలివితేటలు గల ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా దాన్ని స్వీకరించి అది వద్దు అని మీతో చెప్పి మీ చేత ఎలాగైనా చేయించకుండా మీ మనసు మార్చాలని చెప్పి ప్రయత్నించడం అయితే జరుగుతూ ఉంటుంది. ప్రయత్నించడం గురించి అలాగే మీ గురించి నలుగురికి చెడ్డగా జనాలలో ప్రచారం చేయడం, ఎలాగైనా కానీ మీ యొక్క పతనాన్ని కోరడం అనేది ఏ విధంగానైనా కానీ మీ నాశనాన్ని వారు కోరుకుంటూ ఉన్నారు అని చెప్పి ఎదురు చూడడం, భార్యాభర్తల మధ్య వారు చిచ్చు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. అలాగే మీరు బాధలు ఉన్నాయి అని చెప్పి మీరు చెప్తే ఆ బాధలకు కారణం తగ్గట్టుగా ఎవరైతే మీ యొక్క బాధలకు కారణమయ్యారో వారి గురించి కూడా ఇంకాస్త మీకు ఎక్కువగా విషయాలు అయితే ఇంకాస్త ఎక్కువ మిమ్మల్ని ప్రేరేపించి మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మీ మనస్సులో ప్రిపేర్ చేయడం, ఇటువంటివన్నీ కూడా ఈ ఎస్ అనే వ్యక్తి చేస్తూ ఉన్నాడండి. ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి చేస్తారు. ఇంతకు ఎస్ అనే వ్యక్తి స్త్రీనా పురుషుడా అన్న అనుమానం అయితే మీకు రావచ్చండి. ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి స్త్రీ అన్నమాట అని చెప్పి అందరూ ఎస్ అనే అక్షరంతో ఉన్నటువంటి వారు అందరూ స్త్రీలందరూ కూడా చెడ్డవాళ్ళు అని చెప్పి నేను అనట్లేదు. కానీ కొంతమంది వ్యక్తులు ఇలా ఎస్ అక్షరంతో ప్రారంభం అయ్యే స్త్రీలు మీ బంధువులు కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మీకు తెలిసిన వ్యక్తులు కూడా కావచ్చు. ఇటువంటి వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి వారు ఓర్వలేకపోతున్నారు. మీరు 10 రూపాయలు సంపాదిస్తే వారు 1000 రూపాయలు సంపాదిస్తున్నారని మీకు నరదృష్టి తగిలేలా మీ జీవితంలో సమస్యలు రేకెత్తించే విధంగా చూస్తున్నారు. ముఖ్యంగా సింహ రాశి వారు ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క పర్సనల్ విషయాలు, ఆస్తి విషయాలు, కుటుంబ విషయాలు, ఎటువంటి విషయాలు అయినా మీరు అందరితో షేర్ చేసుకోకండి. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. లేదంటే మీరు ఇంకా నష్టపోతారు. ఇప్పుడిప్పుడే మీరు కొంచెం బాగుపడుతున్నారు, అది కూడా ఓర్వలేని వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. అటువంటి వ్యక్తులకు కాస్త దూరంగా ఉండండి. లేదంటే మీరు ఇంకా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజులు మాత్రం ఎస్ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే స్త్రీలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఇంటి విషయాలు, పర్సనల్ విషయాలు, మీ యొక్క ఆర్థిక విషయాలు అందరితో షేర్ చేసుకోకండి. ఈ 2 రోజులు మీరు వారితో కానీ కాస్త దూరంగా ఉంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇక్కడ ఎస్ అనే వ్యక్తులు అందరూ చెడ్డవారు అని మేము చెప్పట్లేదు, కానీ కొంతమంది వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. లేదంటే ఇంకా నష్టపోతారు. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారి జీవితంలో కొన్ని మార్పులు కూడా చూస్తారు. ఈ 2 రోజుల్లో వ్యాపారం చేసే సింహ రాశి వారికి కొత్త కస్టమర్ల ద్వారా మంచి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ వల్ల చక్కటి శుభవార్త వినే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో వచ్చే ప్రతి అవకాశాన్ని మీరు చిన్నదిగా చూడకండి. ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే అది మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఈ 2 రోజుల్లో భార్యాభర్తల మధ్య చిన్న సమస్యలు వచ్చినా కానీ సర్దుకుపోయే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరంగా మీ కుటుంబంలో ఉన్న చిన్న సమస్యలు, అపార్థాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది. అదేవిధంగా ప్రేమలో ఉన్నవారికి 3వ వ్యక్తి వల్ల చిన్న అపార్థం తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ 2 రోజుల్లో ఒక చక్కటి సంబంధం గురించి ఒక ఫోన్ కాల్ వల్ల శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వచ్చే ఫోన్ కాల్ని మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. అలాగే ఈ సమయంలో మీకు పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి.
అవుతాయి. ఈ సమయంలో మీకు మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. స్ట్రెస్ కూడా పెరగవచ్చు. సమయానికి నిద్ర, ఆహారం తీసుకోవడం మంచిది. ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి. ఈ 2 రోజుల్లో ఎస్ అనే వ్యక్తితో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, లేదంటే నష్టపోతారు. ముఖ్యంగా ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.